హాయ్ హలో నమస్తే నా పేరు విజయలక్ష్మి. జాతీయ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ డివిజి శంకర్రావు, ఎస్టీ కమిషన్ మెంబర్స్కు పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. విజిట్ ముఖ్య ఉద్దేశం టూరిజం పొటెన్షియాలిటీ పెంచడం కొరకే అని కమిషన్ చైర్మన్ గారు తెలియపరిచారు. ఎప్పుడు పోలవరం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారు టూరిజం డెవలప్మెంట్ చేయడం వల్ల ఇక్కడ ప్రజలకు న్యాయం చేసిన వారవుతారని ఎస్టీ కమిషన్ చైర్మన్ ని కోరారు. మా తరపు పూర్తి మద్దతు ఉంటుందని, కొంచెం మనసు పెట్టి మన గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో సహాయపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం డిఎస్పీ శ్రీ సాయి ప్రశాంత్ గారు, సిఐ, పోలవరం మండల అధ్యక్షులు గునిపుర్తి చిన్ని, ఎస్ఐ పవన్ కుమార్, మండల నాయకులు ఏవి రాము, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ నేను, అలాగే మా మెంబర్స్ ఉన్నారు, రామలక్ష్మి, శంకర్ నాయక్, లిల్లీ, అంతా ఎస్టీ కమిషన్ తరఫున వచ్చాము. ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇది ఫస్ట్ టైం మేము ఇటు రావడం, పాపికొండలు అలాగే భద్రాచలం చూడాలనే ఉద్దేశంతో వచ్చాము. చూడడానికి మెయిన్ కారణం ఏంటంటే టూరిజం పొటెన్షియల్ ఎక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్కి. మన గవర్నమెంట్ కూడా మొన్న చెప్పింది కదా 24 న్యూ పాలసీ, టూరిజం పాలసీ అని స్ప్రెడ్ చేద్దామని. ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంది, దాంతో ట్రైబల్స్ ఏ రకంగా బెనిఫిట్ అవ్వబోతున్నారు అలాంటివన్నీ ప్రత్యేకంగా చూసి తెలుసుకున్నాను మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే అది మనకి మంచి ఆదాయ వనరు అవుతుంది. అదేవిధంగా మన కల్చర్ని బయట ప్రపంచాన్ని తెలియజేయడానికి అవుతుంది. ఒక సోషల్గా, ఎకనామికల్గా డెవలప్మెంట్ యాక్టివిటీ బాగా జరగాలనేది మా ఉద్దేశం. మేము అబ్జర్వ్ చేసింది ప్రభుత్వం దృష్టి తీసుకురావాలనేది మా ఉద్దేశం.